హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయండి. సో ముఖ్యంగా జూన్ నెలలో 1వ తేదీన పెన్షన్ అయితే పంపిణీ చేయడం లేదు, వాయిదా అయితే వేశారు. అయితే ఈ నెల 31వ తేదీనే జూన్ నెలకు సంబంధించిన పింఛన్ పంపిణీ అయితే జరగబోతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఎందుకు ఇలా ఈ నెలలోనే 31వ తేదీన పింఛన్ పంపిణీ అయితే చేయబోతున్నారనేది. అదేవిధంగా జూన్ 1వ తేదీన పింఛన్ పంపిణీ అయితే జరగదు. జూన్ 2వ తేదీన మళ్ళీ పెన్షన్ పంపిణీ జరుగుతుంది. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం, ఎందుకు ఇలా చేస్తున్నారనేది. అలానే ముఖ్యంగా వితంతువుల పెన్షన్లు అనేటివి జూన్ 12వ తేదీన ఒంటరి పెన్షన్లు మరియు వితంతువుల పెన్షన్స్ అనేటివి సో పంపిణీ అయితే చేయబోతున్నారనమాట సీఎం గారు. సో కాబట్టి వీటి మీద పూర్తి వివరాలు అనేవి అందిస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయడం ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామంది కూడా రీచ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఫాలో అప్ చేసి సో ఈ విధంగా వీడియోస్ రూపంలో అయితే తెలియజేస్తాను. సో మా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక వివరాల్లోకి అయితే వచ్చేద్దాం. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల స్కీమ్ గైడ్లైన్స్ ప్రకారము ముఖ్యంగా ప్రతి నెల కూడా 1వ తేదీన మరియు 2వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ జూన్ 1వ తేదీన ఆదివారం రావడం జరిగిందనమాట. సో జూన్ 1వ తేదీన ఆదివారం ఉన్నది కాబట్టి యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారము పెన్షన్ పంపిణీ ఒకరోజు ముందు పనిదినం కనుక ఉండినట్లయితే ఆ రోజే పెన్షన్ల పంపిణీ అనేది జరగాలి. సో దీనికి సంబంధించిన సమాచారాన్ని నేను గైడ్లైన్స్లో ఉన్నటువంటి ప్రూఫ్ని అయితే తీసుకొచ్చాను. సో దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఒకసారి ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే నేను ఇక్కడ చదివి వినిపిస్తాను, మీరు చూసుకోవచ్చు. సో మొదటి రోజు ఇక్కడ చూడండి, మొదటి రోజు పంపిణీ కాగా మిగిలిన పింఛన్లు 2వ రోజు మరలా పింఛన్దారుల ఇంటి వద్దే పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్కి జూన్ 1వ తేదీ 2వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది జరగాలి. ఒకవేళ 1వ తేదీన ప్రభుత్వ సెలవు అయినచో ముందు పని రోజు పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 2వ తేదీన సెలవు అయినచో ఆ మరుసటి రోజున పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ అనేది చెప్పారనమాట. ఇది వచ్చేసి పెన్షన్స్ గైడ్లైన్స్ అనమాట, పెన్షన్ల పంపిణీకి సంబంధించి. సో ఇందులో మీకు ఉన్నటువంటి సమాచారం అర్థమైందా? జూన్ 1వ తేదీన సెలవు కనుక ఉండినట్లయితే ముందు అంటే ఈ ప్రజెంట్ నెల ఏదైతే జరుగుతుందో ఆ నెలలోనే ఇచ్చేస్తారనమాట. సో మనం గతంలో ఒక నెలలో అయితే చూసాము. సో ఇప్పుడు తాజాగా ఈ జూన్ మంత్కి సంబంధించిన పెన్షన్ అనేది మే 31వ తేదీన తీసుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను. సో ముఖ్యంగా మే 31వ తేదీన జూన్ నెలకు సంబంధించిన పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది. జూన్ 1వ తేదీన ఆదివారం రావడం జరిగింది. ఆ రోజు పెన్షన్ల పంపిణీ అనేది జరగదు. ఇక తిరిగి మరలా జూన్ 2వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఒకవేళ మీరు ఈ యొక్క 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బయటకి ఎవరైనా వెళ్ళిపోయి ఉండినట్లయితే సో వారందరూ కూడా సో కరెక్ట్ టైంకి వచ్చి మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మీరు అసలే వలస వెళ్ళిపోయి కనుక ఉండినట్లయితే మీరు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునేవచ్చు. సో మన రాష్ట్రంలో మీరు ఏ జిల్లాకైనా వలస వెళ్ళిపోయి కనుక ఉండినట్లయితే సో ఆ జిల్లాలో మీకు దగ్గరలో ఉండేటువంటి మీ యొక్క సచివాలయంకి మీ యొక్క పెన్షన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో ఆ యొక్క వెసులుబాటు అయితే ఉంది. సో దీని కొరకు మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అడగండి. సో వారి యొక్క ఆధ్వర్యంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ఆధ్వర్యంలో అయితే మీ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. ఓకేనా? సో మీరు ప్రతి నెల కూడా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఈ యొక్క వెసులుబాటు చాలా రోజుల నుంచే ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒంటరి మహిళా పెన్షన్స్, వితంతువుల పెన్షన్లు ఏప్రిల్ 30వ తేదీన సో చాలామంది లబ్ధిదారులు దరఖాస్తులు చేశారు. దాదాపు 69,000 మంది పైగానే లబ్ధిదారులు దరఖాస్తులు అనేవి పెట్టుకున్నారనమాట సో పెన్షన్ల కోసం. సో ఈ యొక్క వితంతువుల పెన్షన్లకు సంబంధించి మరియు అదేవిధంగా ఈ ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి అయితే చాలా అయితే జరిగాయి అనమాట. అంటే ఈ నెలలో రిలీజ్ చేసేస్తారు, పలానా నెలలో రిలీజ్ చేసేస్తారు, ఇలా అయితే జరిగాయి అనమాట. సో తంతు అనేది నడిచిందనమాట. సో మొత్తానికి సో అఫీషియల్గా అయితే ఒక డేట్ అనేది కన్ఫర్మ్ కావడం జరిగింది.
వచ్చే నెల అంటే జూన్ నెలలోనే 12 లేదా 13 తేదీల్లో అయితే ఈ పెన్షన్స్ అనేటివి సపరేట్ కేటగిరీ కింద అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు. జూన్ నెలలోనే మనకు 12, 13 తేదీల్లో అయితే పంపిణీ చేస్తారు. రిమైనింగ్ రాబోయేటువంటి అన్ని నెలల్లో కూడా 1వ తేదీన సో ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ జూన్ 12, 13 తేదీల్లోనే ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే సో గవర్నమెంట్ ఒక పెద్ద మీటింగ్ అనేది ఏర్పాటు చేయబోతుంది అనమాట. ఈ యొక్క కార్యక్రమాలు అనేటివి చేయబోతుంది ప్రతి నియోజకవర్గంలో. సో ముఖ్యంగా తల్లికి వందనం అనే స్కీమ్ని నడిపించబోతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను అదే రోజున విడుదల చేయబోతుంది. అలానే ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారో సో వారందరికీ సంబంధించి కూడా అదే రోజున పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జూన్ ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఈ నెల 31వ తేదీన మరియు జూన్ 2వ తేదీన పెన్షన్ల పంపిణీలో భాగంగా కలిపేస్తారా సో లేకపోతే సపరేట్గానే జూన్ 12వ తేదీన విడుదల చేస్తారా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కాకపోతే పక్కాగా జూన్ నెలలోనే పెన్షన్స్ అనేటివి రాబోతున్నాయి. సో ఇక్కడ లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఈ లబ్ధిదారులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే దరఖాస్తులు అనేటివి సబ్మిట్ చేసి ఉన్నారో ఏప్రిల్ 30వ తేదీ లోపల సో వారందరికీ సంబంధించి పెన్షన్స్ అనేటివి రాబోతున్నాయి. సో వితంతువుల పెన్షన్లకి రీసెంట్గా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు. సో ఇక్కడ వరకు క్లియర్ జూన్ నెల పెన్షన్లకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది కూడా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని చెప్పి అని అడుగుతున్నారనమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా కూడా మనకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదండి. కాకపోతే రీసెంట్గా నేను ఒక వార్త అయితే విన్నాను. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డైరెక్ట్గా సదరం స్లాట్స్ అనేటివి బుక్ చేసుకునే విధంగా, అంటే ఇప్పుడు మనం మనమిత్ర వాట్సాప్ అనేది చూస్తున్నాం కదా, సో వాట్సాప్ గవర్నెన్స్ సో దాని ద్వారానే సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడం, అదేవిధంగా సదరం సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఇలాంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే రీసెంట్గా పత్రికాముఖంగా ఒక ఆర్టికల్ అయితే తెలియజేసింది. సో కాబట్టి మనము ఆ యొక్క అప్డేట్ గురించి అయితే వీడియో చేస్తానని నేను చెప్పాను. కాకపోతే సో దానికి సంబంధించి ఎలాంటి సమాచారం అనేది మళ్ళీ రాలేదన్నమాట, అందువల్ల వీడియో అయితే చేయలేకపోయాను. సో ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జూన్ నెలకు సంబంధించినవి మాత్రము మే నెల 30వ తేదీన పంపిణీ అయితే జరుగుతుంది. సో అదేవిధంగా జూన్ 2వ తేదీన అయితే పంపిణీ జరుగుతుంది. సో మీకు ఈ సమాచారం అర్థమైంది, ఓకే ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ జెన్యూన్ అనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా డైలీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ముందుగా సమాచారాన్ని అయితే వీడియో కంటే ముందుగానే సమాచారాన్ని అందించడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, తప్పకుండా ఆ లింక్ని క్లిక్ చేయండి. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వస్తారు. అందులో మీకు సమాచారం ఓకే నచ్చింది బాగుంది అనుకుంటే తప్పకుండా అక్కడే జాయిన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఓకేనా? సో ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అయ్యేటువంటి అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తారు, కాబట్టి ముందుగా మేము అందిస్తాము, అదే మా స్పెషాలిటీ. సో ముందుగా అయితే మేము సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నం అయితే చేస్తాము. సో తప్పకుండా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే మనకు జూన్ నెలలో సంబంధించి చాలా పథకాలు అయితే వస్తున్నాయన్నమాట. వాటన్నిటి మీద వీడియోస్ అనేటివి 1 by 1గా చేసుకుంటూ వస్తాను. వెదర్ రిపోర్ట్ కూడా అప్డేట్ చేస్తున్నానండి రీసెంట్గా. సో వెదర్ రిపోర్ట్స్ కూడా వస్తాయి మన ఛానల్లో. అన్ని రకాల సమాచారం మీకు అందరికీ కూడా అందించడం కోసం మా ఛానల్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. మీరు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.